లోక్సభలో అన్యూజువల్గా జరిగింది. 12 సంవత్సరాల మోడీ గవర్నమెంట్ హిస్టరీలో మొదటిసారి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఓడిపోయింది. 528 మంది ఎంపీస్ ఉన్న పార్లమెంట్ సెషన్లో గవర్నమెంట్కి కావాల్సింది 352 ఓట్స్. కానీ 298 మంది ఎంపీస్ మాత్రమే ఫేవర్గా ఓట్ చేశారు. 230 మెంబర్స్ అగెనిస్ట్, 54 ఓట్స్ తక్కువ. పార్లమెంట్ ఎడ్జర్న్ అయింది. గవర్నమెంట్ బిల్ విత్డ్రా చేసుకుంది. కానీ ఈ స్టోరీ ఇంకా ఎక్కడతో అవ్వలేదు. ఇది ఇప్పుడే బిగిన్ అయింది. ఎందుకంటే ఆ ఓటమి వెనక ఒక చాలా పెద్ద క్వశ్చన్ దాగి ఉంది. సౌత్ ఇండియా ఫ్యూచర్ కి ఆ ఒక్క ఓట్ ఏం చేయగలదు? అది అర్థం అవ్వాలంటే ఈ వీడియో మొత్తం చూడు. డెమోక్రసీలో ఒక రూల్ ఉంది, 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ. అంటే ప్రతి ఎంపీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ పాపులేషన్ ని రిప్రజెంట్ చేయాలి. దానికోసం కాన్స్టిట్యూషన్ బౌండరీస్ ని రీడ్రా చేస్తుంది. దాన్ని డీలిమిటేషన్ అంటారు. అంతా ఫెయిర్ గా ఉంది కదా. కానీ 1976లో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇండియా ఈ ప్రాసెస్ ని ఫ్రీజ్ చేసింది. ఎందుకంటే కొన్ని స్టేట్స్ పాపులేషన్ ని బాగా కంట్రోల్ చేశాయి. సౌత్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మన సౌత్ స్టేట్స్ అన్ని చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశాయి. మరి నార్త్ స్టేట్స్ పాపులేషన్ అసలు కంట్రోలే చేయలేదు. ఇంకా పాపులేషన్ పెరిగింది ర్యాపిడ్ గా. అప్పుడు గవర్నమెంట్ ఆలోచించి పాపులేషన్ కంట్రోల్ ని బాగా చేసిన స్టేట్స్ కి అన్యాయం జరగకూడదని ఆ ప్రాసెస్ ని ఫ్రీజ్ చేసింది. అందుకే 50 years గా ఫ్రీజ్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. కానీ ఆ ఫ్రీజ్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. 2026 తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్. మరి దాన్ని అడ్డు పెట్టుకొని మోడీ గవర్నమెంట్ ఏప్రిల్ 16న 3 బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ 3 కలిసి ఒకే గోల్ కోసం లోక్సభలో ఉన్న ఎంపీ సీట్స్ ని 543 నుండి 850 వరకు ఎక్స్పెండ్ చేయాలి అని. మరి అపోజిషన్ ఒక్క రోజులోనే వాటన్నిటిని లోక్సభ ఫ్లోర్ లోనే డిఫీట్ చేసింది. బిల్ పాస్ అవ్వకుండా అడ్డుకున్నాయి. ఏప్రిల్ 16, 2026 పార్లమెంట్ స్పెషల్ సెషన్. లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ 3 బిల్స్ టేబుల్ చేశారు. మొదటిది కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్. లోక్సభ 543 నుంచి 850కి ఎక్స్పెండ్ అవుతుంది. రెండోది డీలిమిటేషన్ బిల్ 2026. న్యూ బౌండరీస్ డ్రా చేయడానికి కమిషన్ ఫామ్ అవుతుంది అని. మూడోది యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్. ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఈ ప్రాసెస్ లోకి వస్తాయి. మరి ఈ మూడిటి వెనక ఒకే కామన్ థ్రెట్ ఉంది, ఉమెన్స్ రిజర్వేషన్. 2023లో ఆల్రెడీ అప్రూవ్ అయిన నారీ శక్తి వందన్ అభినయం. ఇది ఇంప్లిమెంట్ అవ్వాలంటే డీలిమిటేషన్ అవ్వాలి. సో గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ కోసం డీలిమిటేషన్ అవసరం. అపోజిషన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ వెనకాల డీలిమిటేషన్ ట్రాప్ దాచారు అని. ఏప్రిల్ 17న ఓట్ డే. అమిత్ షా ఫ్లోర్ లో మాట్లాడారు. దేశంలో ఉన్న మహిళలు మిమ్మల్ని క్షమించరు అని అపోజిషన్ కి చెప్పారు. కానీ నెంబర్స్ మాట్లాడాయి. 298, 230. 12 సంవత్సరాల తర్వాత మోడీ గవర్నమెంట్ హిస్టరీలో మొదటి కాన్స్టిట్యూషనల్ డిఫీట్. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ఒక్క లైన్ తో రెస్పాండ్ అయ్యారు, తమిళనాడు డిఫీట్స్ ఢిల్లీ అని. పార్లమెంట్ అదే రోజు అడ్జర్న్ అయింది. కానీ ఆగు, బిల్లు డిఫీట్ అయింది అంటే స్టోరీ మొత్తం అయిపోయిందా? లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది 2026 తర్వాత జరిగే సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ తప్పదు. గవర్నమెంట్ రేపు రివైజ్డ్ బిల్ తేవచ్చు. సెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అమిత్ షా ఈ లోపే ఒక ఆఫర్ చేశారు, ఆల్ స్టేట్స్ కి యూనిఫామ్ గా 50% సీట్ ఇంక్రీస్ ఇస్తామని. దాని వల్ల పర్సంటేజ్ షేర్ సేమ్ గా ఉంటుంది అని. సౌండ్స్ ఫెయిర్ గా ఉంది కదా. కానీ నెంబర్స్ ని కేర్ఫుల్ గా చూస్తే సౌత్ ఇండియా ఇప్పుడు పార్లమెంట్ లో 24% షేర్ హోల్డ్ చేస్తుంది. షాస్ ఫార్ములాతో కూడా ఎక్స్పెండెడ్ హౌస్ లో ఆ షేర్ సేమ్ 24% గానే ఉంటుంది. మరి అపోజిషన్ ఆర్గ్యూ చేసేది ఏంటంటే 2011 సెన్సెస్ బేస్ చేసుకుంటే ఫ్యూచర్ లో యూపీ అలోన్ 143 సీట్స్ వరకు వెళ్ళొచ్చు, బీహార్ 79 సీట్స్ వరకు. మరి సౌత్ మార్జినల్ ఇంక్రీజ్. సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే 272 సీట్స్ కావాలి. రేపు యూపీ, బీహార్, ఎంపీ ఆ నెంబర్ ని రీచ్ చేస్తే సౌత్ ఇండియా అన్ని కలిసి ఓట్ చేసినా సరే ఆ గవర్నమెంట్ కి మీ వాయిస్ అవసరం లేదు. ఇది డేటా, ఇది మ్యాథ్స్. చాలా మంది అనుకుంటారు సీట్స్ తగ్గట్లేదుగా, ప్రాబ్లం ఏంటి అని. అక్కడే అందరూ మిస్ అవుతున్నారు. సౌత్ ఇండియా సీట్స్ పోవు, సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. ఈ రోజు సౌత్ ఇండియా పార్లమెంట్ లో దాదాపు 24% వాయిస్ హోల్డ్ చేస్తుంది. డీలిమిటేషన్ తర్వాత ఆ పర్సంటేజ్ సేమ్ గా ఉన్న అబ్సల్యూట్ పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే హౌస్ 850 అయినప్పుడు సౌత్ కు ఉన్న 195 సీట్స్ తో 272 మ్యాజిక్ నెంబర్ రీచ్ అవ్వటం ఇంపాసిబుల్. కానీ నార్త్ కి యూపీ, బీహార్ అలోన్ 200+ సీట్స్ పాసిబుల్. ఇంకొంచెం కలిస్తే గవర్నమెంట్ ఈజీగా ఫామ్ అయిపోతుంది. సౌత్ ఇండియా ఎగ్జిట్ అవుతుంది కానీ డెసిసివ్ ఫ్యాక్టర్ అవ్వదు. ఒకే రాజ్యంలో ట్యాక్స్ కడతావు కానీ నీ మాట వినరు. దాన్ని టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అంటారు. మీకు
మీకు ఇది ఫెమిలియర్ గా అనిపించడం లేదు కదా? ఇది అమెరికన్ రెవల్యూషన్ అవ్వటానికి కారణమైన ఎగ్జాక్ట్ ఫేజ్. ఒక సెకండ్ ఆలోచించు. పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్ ఏది? సౌత్ ఇండియా. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకున్న స్టేట్ ఏది? సౌత్ ఇండియా. జీడిపికి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఐటీ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఇండస్ట్రీస్ తమిళనాడు, ఆంధ్ర. మరి పొలిటికల్ రివార్డ్? ఇది సక్సెస్ పారాడాక్స్. మీరు బాగా పర్ఫామ్ చేసినందుకు మీరు పవర్ కోల్పోతున్నారు. రాజ్యసభకు కూడా సేమ్ థ్రెట్ ఉంది. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ సీట్స్ కూడా పాపులేషన్ బేస్డ్. రేపు నార్దర్న్ డామినేటెడ్ గవర్నమెంట్ వస్తే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా సౌత్ ఇండియా సపోర్ట్ అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు రూల్స్ ఆఫ్ ది గేమ్ చేంజ్ అవుతాయి. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ట్విస్ట్ గురించి చెప్పాలంటే 2023లో నారీ శక్తి వందన్ అభినయం యునానిమస్లీ పాస్ అయింది. పార్లమెంట్ లో 33% ఆఫ్ ది సీట్స్ ఉమెన్స్ కి ఇవ్వాలి అని. సౌండ్స్ అమేజింగ్, కానీ అది యాక్టివేట్ అవ్వాలంటే డీలిమిటేషన్ కంప్లీట్ అవ్వాలి. బిల్ డిఫీట్ అయిన తర్వాత అమిత్ షా చెప్పారు అపోజిషన్ ఉమెన్స్ ని చీట్ చేస్తుంది అని. మోడీ గారు కూడా 2 రోజుల నుంచి అదే, ఎక్కడికి వెళ్ళినా సరే ఉమెన్స్ కి అన్యాయం జరిగింది, మా గవర్నమెంట్ ఉమెన్స్ పక్షం అని. అపోజిషన్ వాళ్ళు దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అయ్యారు. మేము ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని అపోజ్ చేయట్లేదు, దాని వెనకాతలు ఉన్న డీలిమిటేషన్ ట్రాప్ ని రిజెక్ట్ చేస్తున్నామని. ఇద్దరు ఉమెన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నామని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ రియల్ క్వశ్చన్ వేరుగా ఉంది. ఉమెన్స్ రైట్స్ కోసం రీజనల్ పొలిటికల్ రైట్స్ ని సాక్రిఫైస్ చేయాలా? మీరే డిసైడ్ చేయండి. ఒక్క మూమెంట్ ఇమాజిన్ చేయి. మీ నాన్న జీవితాంతం ట్యాక్స్ కట్టాడు, మీ అమ్మ 2 పిల్లలతో ఆగిపోయింది, మీ స్టేట్ స్కూల్స్ హాస్పిటల్స్ బిల్డ్ చేశాయి, 50 ఇయర్స్ చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశాయి. మరి ఇప్పుడు నువ్వు బాగా చేసావు, నీ ఓటు వాల్యూ తగ్గిపోయింది, నీ ఓటుకి తక్కువ ఇంపార్టెన్స్. ఈ ఒక్క ఫీలింగ్ సౌత్ ఇండియాలో ఉన్న 25 కోట్ల మందికి సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. మరి ఏప్రిల్ 17న ఆ ఫీలింగ్ యాక్షన్ గా మారింది. 298 వర్సెస్ 230. ఆ 230 ఓట్స్ చాలా వరకు సౌత్ ఇండియా అపోజిషన్ ఫెడరల్ రైట్స్ కోసం నిలబడిన ఎంపీస్ నుండే. కానీ ఈ విక్టరీ తాత్కాలికమే. సెన్సెస్ జరుగుతుంది, డీలిమిటేషన్ రాక తప్పదు, గవర్నమెంట్ రివైజ్డ్ బిల్ తేవచ్చు. మరి ఆ రోజు వచ్చినప్పుడు నీ వాయిస్ రెడీగా ఉంటుందా? ఇది జస్ట్ పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది ఎమోషనల్ డివిజన్. నార్త్ వర్సెస్ సౌత్ నెరేటివ్ వన్స్ స్టార్ట్ అయితే ఇండియాకి ఇది చాలా డేంజరస్. కానీ ఇది హోప్లెస్నెస్ కాదు. ఏప్రిల్ 17ని జరిగిన ఓటమి దీనికి ప్రూఫ్. ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్, యునైటెడ్ అపోజిషన్ సిస్టమ్ ని చేంజ్ చేయగలదు. మరి లాంగ్ టర్మ్ కి సొల్యూషన్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మొదటిది రాజ్యసభ రిఫార్మ్. యుఎస్ సెనేట్ మోడల్ గా పాపులేషన్ తో రిలేట్ కాకుండా ప్రతి స్టేట్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్. దాని వల్ల ఫెడరల్ బ్యాలెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది. రెండవది ఎకనామిక్ వేయింగ్. జీడిపి కాంట్రిబ్యూషన్, జిఎస్టి కలెక్షన్, హెచ్డిఐ, వీటన్నిటిని కూడా రిప్రజెంట్ ఫార్ములాలో ఇంక్లూడ్ చేయాలి, జస్ట్ పాపులేషన్ మాత్రమే కాదు. మూడోది సెన్సెస్ తో డీలిమిటేషన్ లింక్ చేయడం. 2027లో సెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాతే రియల్ డేటా బేస్డ్ గా డెసిషన్ తీసుకోవాలి. రష్ ఏం అవసరం లేదు, ట్రాన్స్పరెన్సీ అనేది కావాలి. ఇక్కడ గోల్ ఏంటిదంటే నార్త్ కి మోర్ పవర్ కాదు, సౌత్ కి లెస్ పవర్ కాదు, అన్ని రీజియన్స్ కి ఫెయిర్ వాయిస్ కావాలి. అదే రియల్ డెమోక్రసీ, అదే రియల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. డీలిమిటేషన్ జస్ట్ నెంబర్ గురించి కాదు, హూస్ వాయిస్ షేప్స్ ద ఇండియన్ ఫ్యూచర్ అనే క్వశ్చన్. ఏప్రిల్ 17న 230 ఎంపీస్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారు. కానీ ఆ ఆన్సర్ పర్మనెంట్ కాదు. సెన్సెక్స్ వస్తుంది, బిల్ మళ్ళీ వస్తుంది. మరి ఆ రోజు మీరు ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి. కాబట్టి రియల్ క్వశ్చన్ ఇది కాదు, సౌత్ ఇండియా పవర్ కోల్పోతుందా? రియల్ క్వశ్చన్ ఇది, ఇండియా పవర్ రీడిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత కూడా యునైటెడ్ గా ఉండగలదా? ఎందుకంటే డెమోక్రసీ అంటే జస్ట్ మెజారిటీ కాదు, ఇది బ్యాలెన్స్, ఇది ఎవ్రీ వాయిస్ మ్యాటర్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? కామెంట్స్ లో చెప్పు. ఈ బిల్ డిఫీట్ అవటం సౌత్ ఇండియాకి రియల్ విక్టరీలా అనిపిస్తుందా, లేదా ఫైట్ ఇంకా ఇప్పుడే మొదలైందా? ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సెన్సెక్స్ వస్తుంది, డీలిమిటేషన్ దగ్గరలో ఉంది. మీ వాయిస్ మ్యాటర్ అవ్వాలంటే ఎప్పుడు ఇన్ఫార్మ్డ్ గా ఉండండి. మా వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.